హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే దాల్ ముడి మిక్చర్. మీలో ఎంతమందికి ఈ రెసిపీ అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేసేది చెప్పండి. దానికోసం ముందుగా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు. అప్పుడైతేనే మీరు క్లియర్గా వీడియో అనేది మీకు తెలుస్తుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. దానికోసం ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, దీన్ని ఎర్ర కందిపప్పు అంటారు, లేదా రెడ్ దాల్, మసూర్ దాల్ అని కూడా అంటారు. ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే హోల్ మసూర్ దాల్ అండి, అంటే పొట్టుతో ఉంటుందన్నమాట. అదే మనం ఒక కప్ అనేది తీసుకోవాలి. తీసుకొని దాన్ని వాష్ చేసేసుకొని రాత్రంతా నానబెట్టేసి అయితే పక్కన పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని ఒక పొడి కొట్టు మీద అయితే మొత్తం తడి లేకుండా అయితే ఆరబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోనే ఒక కప్ అనేది శనగపిండి, అలాగే 1 టీ స్పూన్ అనేది సాల్ట్, పించ్ ఆఫ్ ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ అండి, కావాలితే వేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చు. వేసుకొని అందులోని కొద్దిగా వాటర్ అనేది కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం పిండి అనేది ఒత్తుకోవాలి. ఇది దేనికి అంటే కనుక మనం ఇప్పుడు కారపూస చేసుకుంటాకైతే పిండి అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఒత్తుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత జంతికల చట్టం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఒకసారి ఆయిల్ అనేది డీప్ ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెంగా ఒత్తుకుంటూ కారపూస అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కారపూస వేయడానికి ఆయిల్ అనేది చాలా అంటే చాలా హాట్గా ఉండాలండి. అప్పుడైతేనే మనకి కారపూస అనేది మంచి క్రిస్పీగా వస్తుంది. ఇలా మొత్తం అంతా వేపుకున్న తర్వాత 2 పక్కల కూడా బాగా వేపుకోండి. అలా వేపుకున్న తర్వాత దాన్ని ఒక పక్కకి తీసేసుకోండి. ఇలాగే మిగిలిన పిండి కూడా ఉంటే కనుక మీరు హ్యాపీగా మొత్తం పిండిని మొత్తం ఇలాగా చూపిస్తున్న విధంగా అయితే కారపూసను అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా ఆరబెట్టి పెట్టుకున్న పప్పు కూడా ఉంది కదండి, అది కంప్లీట్గా అయితే ఆరిపోతుంది. దాన్ని కొంచెంగా అయితే వేపుకోండి. అంటే 2-3 మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే కనుక 2-3 ట్రిప్పుల కింద వేపుకొని, లేదుగా కొంచెమే తీసుకుంటే కనుక 1 ట్రిప్పులు అయితే సరిపోతుంది. ఇక్కడ మనం రాత్రంతా నానబెట్టడం వల్ల ఒక్కొక్కసారి చిట్లుతుందండి, పేలుతూ ఉంటాయి. చూసుకుని ఇలాంటి జాలి ఏమైనా ఉంటే కనుక దాని మీద పెడితే కనుక మీకు ఆ ఆయిల్ అనేది మన మీద చిందకుండా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మొత్తం పప్పుని పైకి కిందకి తడుతూ అయితే మొత్తం అంతా వేపుకోండి. మీకు ఎలా వేగింది అనేది ఏంటి అంటే కనుక ఆయిల్ అనేది బుడగలు రావటం ఆగిపోతుందండి. లేదు మీకు అంతగా లేదు అంటే కనుక ఒక చిన్న పప్పు అనేది తీసుకుని మీరు నోట్లో వేసుకుంటే మీకే తెలిసిపోతుందండి. ఇది కొంచెం కరకలాడుతూ వేగింది అంటే కనుక దింపేసుకోవచ్చు. మరీ బాగా వేగేదాకా అయితే ఉంచుకోకూడదండి, ఎందుకంటే అది వేగి బయటికి మనం తీసిన తర్వాత అయితే ఇంకొంచెం క్రంచీగా అవుతుంది. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేపుకోండి. తర్వాత కొన్ని వేరుశనగ గుళ్ళు కూడా వేపేసుకున్న తర్వాత ఇక్కడ మనం దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఒకసారి అయితే బాగా వేపుకోండి. అస్సలు స్కిప్ చేయకండి. వెల్లుల్లిపాయలు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు అయితేనే ఇక్కడైతే వేపుకున్న వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారపూస వేసుకుని ఒకసారి అవి చిన్నగా అయ్యేంత వరకు ఒకసారి అయితే మెదిపేసుకోండి. అలా మెదుపుకున్న దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనే 1 టీ స్పూన్ అనేది సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసూర్ దాల్ కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలా అయితే కలపండి. ఇక్కడ కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. కొంచెం కారంగా తినే వాళ్ళు అయితే 1.5 స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 స్పూన్ అయితే వేసానండి, నాకు అది కరెక్ట్గా సరిపోయింది. అంతే అండి. ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన చిన్ననాటి ఫేవరెట్ అయిన దాల్ ముడి మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే నిజంగా
బయట ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకసారి నా ఛానల్కి వెళ్ళండి, మిగతా రెసిపీస్ కూడా చూడండి, ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టమో నాకు కింద కమెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.